మనము జనరల్గా ఎవరిని కౌన్సిల్ చేసినా మార్నింగ్ రైస్ తింటాము, ఆఫ్టర్నూన్ రైస్ తింటాము, నైట్ రైస్ తింటామని చెప్తుంటారు. కానీ మనకి ఇప్పుడు తినాల్సిన రకరకాల ధాన్యాలు ఉన్నాయి, రకరకాల మిల్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి, గ్రెయిన్స్ చాలా గ్రెయిన్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఒక్కసారి చెప్పుకున్నాము. ఇది జస్ట్ చూపిస్తున్నాను నేను. ఇది ఫెనుగ్రీక్ అండి, మెంతులు. ఈ మెంతులు కూడా మనము ఆహారంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇవి లిటిల్ మిల్లెట్ అంటే కొర్రలు అనమాట. ఈ కొర్రలు కూడా మనం ఆహారంలో రైస్ కింద వండుకోవచ్చు. తర్వాత ఇవి జొన్నలు. ఇది కూడా మనము జొన్నలు ఉప్మాలో చేసుకోవచ్చు, తర్వాత రొట్టెల కింద కూడా చేసుకోవచ్చు. తర్వాత సోయాబీన్స్. ఈ సోయాబీన్స్ కూడా దీంట్లో కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది. దీన్ని మనం పౌడర్ చేసేసుకొని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని కూరల్లో అట్లా వేసుకోవచ్చు. ఇంకా గోధుమలు అందరికీ తెలిసిందే, రొట్టెలు అవి చేసుకుంటారు, ప్రోటీన్ రిచ్. తర్వాత నీకు అమరాంత్ సీడ్స్ అండి. ఇది కూడా మనము అమరాంత్ సీడ్స్ కూడా మనము స్ప్రౌటింగ్ చేసుకొని అట్లా కూడా వాడుకోవచ్చు. తర్వాత బార్లీ. ఇది కూడా మీకు ఫీవర్స్ వచ్చినప్పుడు అట్లా మనకి తొందరగా ఎనర్జీ వస్తుంది. తర్వాత ఇవి సజ్జలు. ఇది కూడా మనం పిండి పట్టించుకొని రొట్టెలు అట్లా చేసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా ప్రోటీన్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ పల్సెస్, రకరకాల పల్సెస్, గ్రెయిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, సీరియల్స్ పల్సెస్ అన్నీ కూడా. ఇదేమో బ్లాక్ గ్రామ్ అంటే మినుములు. మనం మినుములు లడ్డూలా చేసుకుంటాము, ఇడ్లీకి కూడా వాడతాము. తర్వాత పెసలు. ఈ పెసలు కూడా మనకి గ్రీన్ గ్రాము. ఇవి కూడా మనము మొలకలకి చాలా స్ప్రౌటింగ్కి చాలా బాగా తొందరగా వస్తాయి. తర్వాత ఇవి శనగలండి. ఇవి కూడా మనము ఎప్పుడు కూడా ఒకటే కందిపప్పే కాకుండా ఇలా రకరకాల పప్పులన్నీ కూడా వాడితే మనకి ప్రోటీన్స్ మంచిగా వస్తాయి. తర్వాత హార్స్ గ్రామ్. ఇది ఉలవలు. ఈ ఉలవలు కూడా పౌడర్ చేసేసుకొని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకొని మనము రసంలా చేసుకుంటే ఉలవచారులాగా మనకి కిడ్నీ స్టోన్స్ అవి రాకుండా ఉంటాయి. ఇవేమో పెబ్బర్లు అండి, కౌపీస్. ఇవి కూడా మనము కూరల్లో ఏదో ఒక కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, ప్రోటీన్ పెరుగుతుంది. తర్వాత ఇది రోస్టెడ్ బెంగాల్ గ్రాము. శనగలు పొడుములా చేసుకొని మనం కర్రీస్లో అట్లా వేసుకోవచ్చు, అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇది జనరల్గా మనము వాటర్లో కలుపుకొని తాగుతారు సమ్మర్లో, డీహైడ్రేషన్ లేకుండా. తర్వాత ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పౌడరు. దీంట్లో చాలా విటమిన్ సి, హెల్దీగా చాలా రిచ్ ఉంటుంది. మనము ఇది ఆమ్లా టీలా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇది రాగుల్లో కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది. సో మరి ఇది రాగి జావలా చేసుకోవచ్చు, రొట్టెల్లో చేసుకోవచ్చు. ఇంకా బాయిల్డ్ రైస్, ఇది కూడా చాలా హెల్దీ అండి. తర్వాత రోల్డ్ ఓట్స్. మనం ఇప్పుడు అటుకులు బొరుగులు కాకుండా ఈ ఓట్స్ కూడా మనకి చాలా ఫైబర్ బాగా ఉంటుంది, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. అట్లా మనకి ఇప్పుడు డిఫరెంట్ మిల్లెట్స్ ఉన్నాయన్నమాట, గ్రెయిన్స్, డిఫరెంట్ గ్రెయిన్స్. దీంట్లో సీరియల్స్ ఉన్నాయి, పల్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఎప్పుడు రైసే కాకుండా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన ఆహారంలో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడుకుంటే, సూపుల్లా కానీ, పౌడర్స్లా కానీ, కర్రీస్లా కానీ అట్లా వాడుకుంటే మనము హెల్దీగా, మన ఆరోగ్యం కూడా చాలా హెల్దీగా ఉంటుంది.